మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కోర్టు జలక్కిచ్చారు. పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. ఈ నెల 7వ తేదీన నోటీసులు పంపినట్లుగా వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సంబంధం లేని నేరాలను తనకి అంటగడుతూ ఆరోపణలు చేశారని, అందుకు లీగల్ నోటీసులు పంపించామని వసంత కృష్ణప్రసాద్ లాయర్ తెలిపారు. నోటీసులు అందుకున్న 15 రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేకుంటే పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసినందుకు కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఉమాను హెచ్చరించారు. అయితే ఇప్పటి వరకు దీనిపై మాజీ మంత్రి ఉమ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అడ్డమైన పనులన్నీ తీసుకొచ్చి కృష్ణప్రసాద్ చేశాడని చెప్పి నువ్వు మాట్లాడితే నీ మాటకు విలువ ఎంత, వ్యవహారం ఎంత? అదే మాటను 10 సార్లు నువ్వు అకారణంగా మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడిగా సమాధానం చెప్తే నీకు అర్థం కావట్లేదు. కాబట్టి చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి నేను ముందుకు వెళ్ళాను. దానికి చట్టరీత్యానే నువ్వేం చెప్తావు? నువ్వు రోజు పెట్టే పోస్టులు ఇవన్నీ కూడా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు నువ్వు ఈ రోజు పెట్టిన ఇవన్నీ కూడా నేను లాయర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. ఇవన్నిటిని కూడా మేము నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఏమి ప్రవర్తిస్తా ఉన్నావో, నీ ప్రవర్తన, నీ వ్యాఖ్యలు, నీ పోస్టులు అన్నీ కూడా కోర్టు దృష్టిలో పెడతాం. లెట్ దెమ్ డిసైడ్ కోర్ట్. దేశంలో జరిగే ప్రతి అడ్డమైన చూడడానికి నేను కోర్టు ఎక్కి కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని చెప్పి 15 రోజుల వ్యవధితో నేను అతనికి లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సమాధానం చెప్పాలా. ఏది డిసెంబర్ 21, 22 నాకు బాగా గుర్తులేదు. ఇచ్చిన దానికి 15 రోజుల సమయానికి కూడా అతను సమాధానం చెప్పాలా. ఈ రోజు పొద్దున మొత్తం పోస్టర్లు ఇది చేశాడు. ఇదేం కృష్ణ, అదేం కృష్ణ, బూడిద కృష్ణ, అది కృష్ణ, ఇది కృష్ణ అని. సరే చెప్తాం, అన్నిటికీ చెప్తాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. దేవినేని ఉమామహేశ్వరరావు, నువ్వు మర్యాదగా ఉన్నంతసేపు తప్పకుండా నేను కూడా మర్యాదగా ఉంటా. నువ్వు రెచ్చగొట్టినా నేను అకారణంగా ఎవరిని దూషించను. అర్థం పర్థం లేని పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తికి ఎందుకు లేని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చి చట్టపరంగా ఎదుర్కోవడానికి నేను సమాయత్తం అయితే లాయర్కి అది తిరుగు సమాధానం చెప్పలా. నేను ఇదిగో తప్పు అన్నాను, ఒప్పు అన్నాను, లేకపోతే తప్పు అయితే కనుక క్షమాపణ చెప్తా, కాదు నేను అన్నదానికి కట్టుబడి ఉన్నా, ఏది చెప్పకుండా ఈ రోజు మళ్ళీ 4 రోజుల తర్వాత లేచాడు. ఏమైనా నీ మీద తదుపరి చర్యలు తీసుకోవడం ఖాయం. నేను కోర్టులో పరువు నష్టం దావాకి లాయర్ గారు వారం బట్టి నాకు ఫోన్ చేస్తున్నాడు. లీగల్ నోటీస్ ఇచ్చిన టైం అయిపోయి మనకు వారం అయిపోయిందండి కృష్ణప్రసాద్ గారు, మీరు త్వరగా వస్తే కనుక కోర్టులో ఫైల్ చేద్దామని నాకు. ఇక ఇదే అంశం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి. ప్రతిభ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, అలాగే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మధ్య మాటలేడుతూ తారస్థాయికి చేరుతుంది. అలాగే గత నెలలో ఏదైతే అటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పైన దేవినేని ఉమామహేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలకు గాను దేవినేని ఉమామహేశ్వరరావుకి పరువు నష్ట కింద నోటీసులు పంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే తరపు న్యాయవాది తనకు ఈ నోటీసులు అయితే పంపడం జరిగింది. అయితే ప్రస్తుతం దాని మీద ఏదైతే 15 రోజుల్లోపు దానికి క్షమాపణ చెప్పాలి దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పి కూడా అందులో పొందుపరచడం జరిగింది. కానీ అతని నుండి ఎటువంటి స్పందన అయితే ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు ఏదైతే ఇది తాజాగా నిన్న ఏదైతే పోస్టర్లు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి, దేవినేని ఉమామహేశ్వరరావు కొన్ని పోస్టర్లు విడుదల చేసి దేనికి నా మీద పరువు నష్ట దావా చేశావు కృష్ణ అంటూ కూడా చేసినట్టు దానికి మరొకసారి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ దేవినేని ఉమామహేశ్వరరావు తీరు పైన మరొకసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే తను చేస్తున్నటువంటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది, ఖచ్చితంగా చెప్పిస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడ ఏం జరిగినా సరే నాకు ఆపాదించడం ఆయనకి పరిపాటిగా మారిపోయిందని, ఇటువంటి అన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పిస్తానంటూ కూడా ఇటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద చూస్తే గత నెలలోనే పంపినటువంటి నోటీసులకు సంబంధించి 15 రోజుల్లో సమాధానం చెప్పాల్సినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పకపోవడంతో మరొకసారి నేను కోర్టు పరంగానే చూసుకుంటామని, కోర్టు ద్వారా ఆయనకు మరొకసారి నోటీసులు పంపిస్తామంటూ కూడా ఇటు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అయితే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.